దేశవ్యాప్తంగా సమ్మె జరుగుతా ఉంది. ఈ సమ్మెను మనందరం కూడా జయప్రదం చేయాల్సిన అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వం 4 కార్మిక వ్యతిరేక కోడ్లను తీసుకొచ్చింది. ఈ కార్మిక వ్యతిరేక కోడ్లు అనేటువంటి కార్మిక వర్గాన్ని తీవ్రంగా అంటువేసే విధంగా చూస్తా ఉన్నాయి. ఇందులో 8 గంటల పనిదినాన్ని 12 గంటల పనిదినంగా మార్చేస్తున్నారు. కనీస వేతనాలు అడిగేటువంటి చట్టాన్ని తీసివేయడం జరిగింది. భవన నిర్మాణ రంగంలో ఉన్న తక్కువ పథకాలన్నిటికీ కూడా కోతలు విధించే విధంగా ప్రభుత్వాలు చేస్తా ఉన్నాయి. కాబట్టి కార్మిక హక్కుల కోసం దేశ ప్రజల సమస్యలన్నింటినీ పరిష్కరించాలని చెప్పేసి ఈ సమ్మె జరుగుతా ఉంది. కాబట్టి సమ్మెను మనందరం కూడా జయప్రదం చేయాలి. దేశంలో ధరలన్నీ పెరిగిపోతా ఉన్నాయి. కార్మికులకు పనులు లేవు, ధరలు పెరిగిపోయి పనులు లేకపోవడం వల్ల ఇబ్బంది పడుతూ ఉన్నాం. అడ్డా కార్మికులకేమో సంక్షేమ బోర్డులో ఉన్నటువంటి నిధులన్నీ కూడా ప్రైవేట్ కార్పొరేషన్ వారికి కేటాయిస్తా ఉన్నారు. మనకేమో సంక్షేమ పథకాలు అంటే అన్ని కొర్రీలు పెట్టేసి సంక్షేమ పథకాలు రాకుండా చూసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈ సంక్షేమ పథకాలన్నింటినీ కూడా ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు అప్పగిస్తే ప్రభుత్వం తప్పకునే విధంగా చూస్తా ఉంది. కాబట్టి జూలై 9వ తేదీన మనందరం కూడా ఈ సమ్మెలో పాల్గొనాలి. ఈ సమ్మెకు మీ అందరూ కూడా రావాల్సినటువంటి అవసరం ఉందని తెలియజేస్తా ఉన్నాం. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును కాపాడుకోవాలి. లేబర్ ఇన్సూరెన్స్ కార్డు అందరికి కూడా ఇప్పించాలని అడుగుతా ఉన్నాం. కార్డులు 5 సంవత్సరాలు దాటిపోయిన తర్వాత 10 రోజులు 15 రోజులైనా కార్డు పనిచేయకుండా ప్రభుత్వం చేస్తా ఉంది. మళ్ళీ రెన్యువల్ చేసుకుంటే 1 సంవత్సరం దాకా ఆ రెన్యువల్ అయినటువంటి కార్డుకు ఈ సంక్షేమ పథకాలు వర్తించే విధంగా చేయడం లేదు. మళ్ళీ కొత్త కార్డు లెక్కనే చేస్తా ఉన్నారు. కాబట్టి కార్మికులకు అడ్డాల వద్దకే లేబర్ ఆఫీసర్లు వచ్చి ఈ సంక్షేమ పథకాలు BOC కార్డు తీసుకొని ఇప్పించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆ విధంగా చేయాలని చెప్పేసి సమ్మెలో మనందరం పాల్గొంటా ఉన్నాం. కాబట్టి దేశవ్యాప్త సమ్మెను మీ అందరూ కూడా జయప్రదం చేయాలని ఈరోజు ఇక్కడ ప్రచారం చేస్తా ఉన్నాం. భవన నిర్మాణ కార్మికుల ఐక్యత, భవన నిర్మాణ కార్మికుల ఐక్యత, భవన నిర్మాణ కార్మికుల ఐక్యత, భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి. సంక్షేమ బోర్డులో ఉన్నటువంటి నిధులన్నింటినీ కార్మికులకి ఖర్చు చేయాలి. ఇన్సూరెన్స్ కార్డులను ప్రైవేట్ వారికి అప్పచెప్పద్దు. ఇన్సూరెన్స్ స్కీమ్స్ అన్ని ప్రైవేట్ కార్పొరేట్ కంపెనీలకు అప్పచెప్పద్దు. సంక్షేమ పథకాల వాల్యూను పెంచాలి. ఇన్సూరెన్స్ కార్డులన్నింటినీ అడ్డాల వద్దకే వచ్చి ఇన్వాల్వ్ చేయాలి. లేబర్ అధికారులు అడ్డాల వద్దకే రావాలి. అడ్డాల వద్దకే వచ్చి కార్మికులను సర్వే చేసి కార్డులు ఇవ్వాలి. జిందాబాద్ CITU.